పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ మరియు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి చదరంగ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లిలో 200 మంది చదరంగ క్రీడాకారులను తయారు చేస్తామని ఆయన తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ లో ఈ నెల 2 నుండి పెద్దపల్లి జిల్లా చెస్ అసోసియేషన్ పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చదరంగ శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన చెస్ టోర్నమెంట్ లో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి నాగచరణ్, ద్వితీయ బహుమతి రిషిక్, తృతీయ బహుమతి రాధాకృష్ణ అందుకున్నారు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డాల శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా చెస్ అసోసియేషన్ 2016లో స్థాపించడం జరిగిందని అన్నారు. 2-3 చెస్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగిందని, కోవిడ్ కారణంగా టోర్నమెంట్స్ నిర్వహించలేకపోయామని అన్నారు. ఇక నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి చదరంగ శిక్షణ తరగతులు, ప్రతి నెల చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పెద్దపల్లిలో 200 మంది చదరంగ క్రీడాకారులను తయారు చేస్తామని అన్నారు. జూన్ 2 నుంచి గత 9 రోజులుగా పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్లో నిర్వహిస్తున్న చెస్ కోచింగ్ క్యాంప్ ఈ రోజుతో ముగిసింది. సుమారు 40 మంది విద్యార్థులు ఈ కోచింగ్ క్యాంపులో పాల్గొని తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో పెద్దపల్లి జిల్లా చెస్ అసోసియేషన్ అనేది ప్రతి నెల టోర్నమెంట్ పెట్టుకుంటూ ప్రతి 3 నెలలకు ఒక కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తూ పెద్దపల్లిలో సుమారు ఒక 200 మంది చెస్ ప్లేయర్లను తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. ఆ దిశగా మా కార్యవర్గం పెద్దపల్లి జిల్లా చెస్ అసోసియేషన్ అంతా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కోచింగ్ తీసుకున్న పిల్లలకు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్తో పాటు పిల్లలందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మేము వివిధ రకాల టోర్నమెంట్ నిర్వహిస్తాం. అంతకుముందు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా రిక్రియేషన్ క్లబ్ పెద్దపల్లిలో స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కూడా నిర్వహించినాం. కోవిడ్ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. రాబోయే కాలంలో ఆ గ్యాప్ను కూడా పూరించుకుంటూ ఖచ్చితంగా టోర్నమెంట్ నిర్వహించుకుంటూ కోచింగ్లు ఇచ్చుకుంటూ పెద్దపల్లిలో చెస్ను డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. ఇటు అవకాశాన్ని ఇంకా కొత్త వాళ్ళు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మయ్య, రిక్రియేషన్ క్లబ్ సెక్రటరీ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురత్ సింగ్, భాను విజయ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.